హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలోకి ప్రవేశించిందా? బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువులు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదులు అందడంతో ఇప్పుడు హైడ్రా కన్ను మహేశ్వరంపై పడిందా? ఒకవైపు పార్టీలను చూడడం, వ్యక్తులను చూడడం, ఆక్రమణలు మాత్రమే చూస్తామని సీఎం అనడంతో హైడ్రా ఇంకా రెచ్చిపోయే పరిస్థితి నెలకొందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ప్రైమ్ 9లో ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చుతున్న హైడ్రా ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంపై పడింది. ఇప్పటికే హేమహేమీల అక్రమ కట్టడాలను నోటీసులు ఇచ్చి మరీ కూల్చుతోంది. తాజాగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న చందన చెరువు, పెద్ద చెరువు, మంత్రాల చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీంతో ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెరువుల పరిధిలో ఉన్న FTL, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను పరిశీలించారు. చెరువు అక్రమాలపై సంపూర్ణ నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు రంగనాథ్. దీంతో కొంతమంది నేతల్లో గుబులు పట్టుకుంది. బినామీ పేర్లతో కబ్జాలు చేసిన నాయకులు ఇప్పుడు హైడ్రా దెబ్బకు వణికిపోతున్నారు. అలాగే మీర్పేట్లోని మంత్రాల చెరువు, ఆ చెరువు విస్తరణ 67 ఎకరాలు. 67 ఎకరాలలో ఇప్పుడు అక్కడ వెళ్ళి చూస్తే 20 నుంచి 25 ఎకరాలు మాత్రమే ఉంటుంది. మరి అట్టి చెరువుని కూడా కొంతమంది ఆక్రమించుకోవడం జరిగింది. మరి అలుగు నుంచి అటుపక్క కొన్ని ఫంక్షన్ హాళ్ళు కానీ కొన్ని అపార్ట్మెంట్లు అటుపక్క నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ ఇటుపక్క వచ్చేసి మళ్ళీ విశాల్ మార్ట్, మళ్ళీ కొంతమంది సంఘాలు కలిసి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. మళ్ళీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించుకోవడం జరిగింది. అలాగే వీటి ద్వారా నుంచి కూడా మరి హైడ్రాకి నేను ఒకటి తెలియజేస్తున్నాను. మరి ఇవి గిట తొలగించి మరి అట్టి చెరువుని మరి సుందరీకరణ పేరు చెప్పుకొని మరి చుట్టూ ట్రంక్ లైన్ విధించి మరి అందులో మురికి నీరు చేరకుండా మరి ట్రంక్ లైన్ విధించడం ద్వారా మిగిలినటువంటి అవతల బఫర్ జోన్ భూములని కానీ FTL ల్యాండ్లు కానీ కొంతమంది ఇదే అదును చూసుకొని ఆక్రమించుకోవడం జరిగింది. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో 4 చెరువులున్నాయి. చందన చెరువు, మంత్రాల చెరువు, తాళ్ల చెరువు, పెద్ద చెరువులున్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 200 ఎకరాలు. దీనిపై బాలాపూర్ MRO, RI పూర్తి వివరాలు రాబడుతున్నారు. గతంలో కబ్జా చేసిన వారికి ఎవరైనా నోటీసులు ఇచ్చారా అని ఆరా తీస్తున్నారు. మీర్పేట్, జిల్లెలగూడ పరిధిలో గల చెరువులు ఆక్రమణలకు గురైనట్టుగా గతంలో ఫిర్యాదులు అందాయి. కానీ వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైడ్రా చూపిస్తున్న చొరవతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చందన చెరువు 46 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడు కేవలం 25 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. 21 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. యాక్చువల్గా ఇదేమో పెద్ద చెరువు వచ్చేసి మొత్తం 122 ఎకరాల 26 గుంటలు. యాక్చువల్గా నిజానికైతే దీనికి ఏం చేసిరంటే మెల్లమెల్లగా ఆక్రమించేసి ఈ చెరువు వచ్చేసి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. మెల్లమెల్లగా ఆక్రమించేసి కొంతమంది రాజకీయ నాయకులు, భూ కబ్జాకోరులు మొత్తం కబ్జా చేసి ఈ వరకు వేసి, దాంతోపాటు ట్రంకులని అని చెప్పేసి, వాకింగ్ ట్రాక్ అని చెప్పేసి మున్సిపల్ ఫండ్ కానీ గవర్నమెంట్ కానీ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత మొత్తం డ్రంప్ యాడ్గా చేసి పడేసి మొత్తం చెత్తకుండితో సమానం తీసి పడేసి. కాబట్టి ఈ చెరుకు మొత్తం కాపాడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా కానీ ఈ పనిలో మాత్రం చాలా మంచి చేస్తున్నాం. చరిత్రలో అయితే రేవంత్ రెడ్డి గారి పేరు అయితే నిలబడిపోతుంది. అలాగే ఈ హైడ్రా అయితే మంచి పని చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. యాక్చువల్గా ఇది వచ్చేసి 122 ఎకరాల 26 గుంటలు ఈ చెరువు మొత్తం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి సుమారుగా 35 నుంచి 40 ఎకరాల లోపలనే ఉంటుంది. 35 నుంచి 40 ఎకరాల లోపలనే ఉంటుంది. అదేవిధంగా మంత్రాల చెరువు పరిస్థితి కూడా అంతే. ఈ చెరువు 45 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు మిగిలింది కేవలం 20 ఎకరాలే. అంటే 25 ఎకరాలు ఆక్రమణలకు గురైందని తెలుస్తోంది. లెనిన్ నగర్ ప్రాంతంలో ఉన్న తాళ్ల చెరువు పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ అసలు చెరువు ఆనవాళ్లే కనబడడం లేదు. ఉన్న 30 ఎకరాల తాళ్ల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. కొంతమంది సామాన్య జనం కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడం గమనించదగ్గ విషయం.
మీర్పేటలో ఉన్న పెద్ద చెరువును అందినకాడికి ఆక్రమించేశారు. దీని మొత్తం విస్తీర్ణం 70 ఎకరాలు. ఇప్పుడు ఈ చెరువు కూడా సగానికి పైగా ఆక్రమణ గురయ్యింది. చెరువులో మురుగునీరు చేరకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పందించి 23 కోట్లు మంజూరు చేసినా మంజూరైన నిధులు దుర్వినియోగమయ్యాయి. కానీ ఫలితం కనబడలేదు. మళ్లీ ఎప్పటిలాగే చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయి దుర్వాసనతో మురికి కూపాలుగా మారి పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హానికారక విష వాయువులు వెదజల్లుతున్నాయి. ఆ చెరువులు పందులకు, దోమలకు నివాసాలుగా మారి ప్రజల ప్రాణాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. చూడాలి మరి హైడ్రా ఇక్కడ ఏం చేయబోతుందో.